స్వర్ణాంధ్రప్రదేశ్ సాధనే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. సమాజంలో ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజలందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తామని తెలిపారు. P4 విధానం ద్వారా పేదల అభ్యున్నతికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని వెల్లడించారు. నేను నా దేశం అనే సంకల్పంతో ప్రతి ఒక్కరూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. వచ్చే 21 ఏళ్లలో దేశం, రాష్ట్రం ప్రపంచంలోనే అభివృద్ధికి ప్రధాన చిరునామాగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము గారు ఉన్న సమయంలో మనం ఎంతో సంబరంగా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈ నెల 15వ తారీఖున జరుపుకుంటున్నాం. ఇది శుభ పరిణామం. దేశానికి ఇది ఒక గర్వ కారణం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక పక్క మళ్ళీ చెప్తున్నాను, మొన్న భోగాపురం చూసాం. భోగాపురంలో మీరు చూస్తే అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టామంటే ఆయన పోరాట పటిమ, ఆ రోజు గిరిజనులు చూపించిన చొరవ, మీ సహకారమే కారణం. అందుకనే ఈరోజు నేను ఆలోచించింది, అల్లూరి సీతారామరాజు గారి ఎయిర్పోర్ట్ ఎక్కిన వారందరికి కూడా మా ఆదివాసులు గుర్తుకొస్తారని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మా ఆడపిల్లలను చూశాను. దింస, మొన్నటి వరకు దింస మన నాగరికత, గిరిజన ప్రాంతంలో మన సంస్కృతి సాంప్రదాయం. ఈరోజు ఆ దింసాన్ని మీరు చూస్తే గిన్నిస్ రికార్డ్ ఎవరైనా వెరిఫై చేస్తే దింస అంటే ఏంటి, దీని చరిత్ర ఏంటి, ఏ విధంగా ఒక రికార్డు క్రియేట్ చేశారో చాలా స్పష్టంగా వస్తుంది. అంటే దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీలో తెలివితేటలున్నాయి. మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు యాడ్ చేసుకుంటే ఏదైనా సాధించే పరిస్థితి వస్తుంది. 2047 వికసిత్ భారత్, 2047 స్వర్ణాంధ్ర, ఈ రెండు సాకారం అవుతాయి. దేశం నెంబర్ 1 కావాలి. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా తయారు కావాలి. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే మీ కుటుంబాలు స్వర్ణ కుటుంబాలుగా తయారు కావాలి. అందరి ఆదాయం పెరగాలి. డబ్బులుండే వాళ్ళ ఆదాయం కోట్లు లేకుంటే వందల వేల లక్షల కోట్లు పెరిగిపోవడం కాదు. పేదవాడి ఆదాయం పెరగాలి. అదే మరిగా ఆర్థిక అసమానతలు తగ్గాలి. అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఉండాలి. ఈరోజు మన రాష్ట్రపతి